అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సిఏ గారికి ఓకే. పరిగి తర్వాత అండి తర్వాత రంగారెడ్డి కోర్టుకు వచ్చింది సార్. 11th MM కోర్టు జాయిన్ అయ్యాను సార్ 2010 నుంచి. ఓకే. ఆల్మోస్ట్ 9.5 years చేశాను సార్. చాలా కేసెస్లో చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చేశాను సార్. కన్విక్షన్స్ ఉన్నాయి. అది స్పెషల్ కోర్ట్ ఫుడ్ కేసెస్ స్పెషల్గా కోర్టు ఉండేది సార్. ఎలక్ట్రిసిటీ కేసెస్ ఉన్నాయి. చాలా చీటింగ్ కేసెస్ చాలా ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకంటే రిజిస్టర్డ్ ఆఫీసెస్ ఆ దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉండేది సార్. ఆ జ్యూరిస్డిక్షన్ సరూర్ నగర్ చైతన్యపురి ఉండేది. అప్పుడు రియల్ ఎస్టేట్ చీటింగ్స్ చాలా జరిగినాయి సార్. ఆ కేసెస్ కూడా చాలా ఉండినాయి. అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ కేసెస్లో సార్ ఒక కన్విక్షన్ తీసుకున్నాను. మనం కందిపప్పు ఉంటుంది, దాంట్లో కల్తీ చేస్తారు సార్. దాన్ని ఒక కెమికల్ కలుపుతారు, ఫ్రెష్గా స్మెల్ వస్తుంది. అది చాలా కందిపప్పులు కెమికల్ కలుపుతారు సార్. అది కెమికల్ కలిపితే ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని తడిసిన ధాన్యం ఉంటారు సార్, పప్పు ఇవన్నీ కొన్ని 2nd grade 3rd grade ఉంటాయి. అవి తీసుకొచ్చేసి దాన్ని ఫ్రెష్ చేస్తారు సార్. అవి చేసేసి అమ్మేస్తారు, హై క్వాలిటీ కింద అమ్మేస్తారు. అది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కేసు పెట్టారు సార్. అది కన్విక్షన్ వచ్చింది సార్. అది 3 years. అది చాలా పెద్ద బాగా డబ్బున్న వ్యక్తి అతను. చాలా అతనికి 3 years శిక్ష పడింది సార్. అప్ టు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. అది కన్ఫర్మ్ అయింది సార్. అదొకటి ఏంటంటే సార్, ఇప్పుడు కందిపప్పు అంటే ఇప్పుడు ఒక 25 kg ఒక బ్యాగ్ మనం ఇంటికి తీసుకొస్తే అన్నప్రాస అనే ఒక పాపకి మనం రెగ్యులర్గా ఆ పప్పు నెయ్యితో వేసి పెట్టేస్తే సార్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఇప్పుడు దాని తర్వాత సబ్సిక్వెంట్గా నేను అందరికీ చెప్పడం మొదలుపెట్టాను సార్. నేను బల్క్గా ఏది కొనకూడదు, ఏదైనా కానీ పార్ట్ వైజ్ కేజెస్ లాగా తీసుకోవాలి. ఒకప్పుడు పేదవాళ్ళు ఏంటంటే సార్, ఆ రోజు కూలీ చేసేసుకొని డైలీ ఈవినింగ్ కల్లా థ్యాంక్ యూ సార్, ఆ రోజు కావాల్సినటువంటి ఒక ఇవన్నీ కూడా ఫుడ్ సంబంధించిన బియ్యం, పప్పులు, ఉప్పులని, నూనె అవన్నీ ఆ రోజు ఈవినింగ్ కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళు సార్. అది నాకు కనిపించేది సార్. నేను పుట్టి పెరిగిందంటే ఓల్డ్ సిటీ సార్, యాగత్పూర్ అనే ఇది సార్. అక్కడ చూసేవాడిని ఏంటంటే సార్, అక్కడ అన్ని మత కలహాలు ఉండేవి. అక్కడ ఒకటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరు కలిసిమెలిసి ఉండేవాడు సార్. ఒక సేవా భావం ఉండేది, సౌభ్రత, ఫ్రెండ్షిప్ ప్లస్ ఇంకోటి సోదరభావం, ఇవన్నీ కూడా ఆ ఓల్డ్ సిటీలో నేర్చుకున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనమే డబ్బున్న వాళ్ళు కొద్ది మధ్య నెలకు సరిపడా వస్తువులన్నీ కొనుక్కుంటారు. అవి ఏవి కల్తీవో ఏవి ఇవన్నీ మనకు తెలియదు సార్. సార్, ఆ కందిపప్పు కేసులో కన్విక్షన్ రావడానికి ఇన్వెస్టిగేషన్లతో పాటు FSL రిపోర్ట్ ఏమైనా వచ్చిందండి? అంటే ఏ కెమికల్ కలపడిన వచ్చిందండి? ఎస్ సార్ కెమికల్ వచ్చింది సార్. నాకు గుర్తులేదు సార్ అది కెమికల్. ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా గుర్తున్న కేసులు ఏంటండి సార్? దాంతోపాటుగా ఒక కేసు చేసింది సార్. ఒక ఫేక్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు సార్. హైకోర్టులో రిక్రూట్మెంట్ జరిగింది. ఆ లెటర్స్ అన్నీ కూడా ఫేక్ సార్. యాక్చువల్గా చాలామంది అక్యూజ్డ్ ఉన్నారు సార్. దాంట్లో హై ప్రొఫైల్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కన్విక్షన్ వచ్చింది సార్. అది ఆల్మోస్ట్ 15-16 ఏళ్ళు అది పెండింగ్ ఉంది సార్. ఆ కేసు ఎందుకు ఆగిందని చెప్పేసి దాని మీద బాగా స్టడీ చేసింది సార్. ఒక స్టడీ చేసిన తర్వాత కేసు ఆపొద్దు, చేద్దామని చెప్పేసి ఒక డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాను సార్. అప్పటికి చాలా ప్రెషర్స్ వచ్చినాయి నాకు. దాంట్లో హై ప్రొఫైల్ అడ్వకేట్స్, క్రిమినల్ అడ్వకేట్స్ ఉన్నారు. దాన్ని టేకప్ చేయొద్దు, అది మేము లాంగ్ బ్యాక్ నుంచి దాన్ని పెండింగ్ పెడుతూ వస్తున్నాము. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు హైకోర్టుకు పంపించేసి దాన్ని స్టే తీసుకొస్తా వస్తున్నాము, నువ్వు దాన్ని తీసుకోవద్దు అని చెప్పేసి అన్నారు సార్. ఈ తర్వాత నేను దాన్ని ఎవరు వాళ్ళని ఏం పట్టించుకోకుండా దాన్ని ట్రయల్ మొదలుపెట్టేశాను సార్. జడ్జి గారుకు చెప్పేసి సిచ్యువేషన్ ప్లస్ ఒక విక్టిమ్ సూసైడ్ చేసుకున్నాడు సార్. దాంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ఏంటంటే సార్, ఇప్పుడు అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే 10-15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఒక సొసైటీలో ఒక స్థాయి ఉంటుంది అనే ఒక గొప్పగా భావించేవాడు గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ వచ్చేసింది, గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా వాళ్ళు పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గింది దాని యొక్క ఇది. అప్పట్లో చాలా ఇదిగా ఉండేది సార్. అయితే ఆ కేసు టేకప్ చేశాను సార్. చాలా సీరియస్గా చేశాను. ప్లస్ ఇంకోటి దాంట్లో హైకోర్టు జడ్జి గారిని కూడా విట్నెస్గా పిలిచాను సార్. నేను ఏంటంటే అప్పుడు జ్యుడిషియల్ రిజిస్టర్గా ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్స్ మీద తను ఒక లెటర్ ఇచ్చారు సార్, ఒపీనియన్. ఈ అపాయింట్మెంట్ లెటర్స్ మేము ఇచ్చింది కాదు, ఇది ఫేక్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. అతన్ని పిలిచాను సార్. కేసులో కన్విక్షన్ వచ్చింది. దాంట్లో బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్. సార్, అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత
భువనగిరి వెళ్ళాను సార్ నేను. భువనగిరి వెళ్ళాను, 4.5 years చేశాను. మళ్ళీ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను సార్. సార్ భువనగిరి అనగా నయం గుర్తుకొస్తాడు సార్. నయం కేసులో ఎప్పుడైనా ఎదురుపడ్డాయి మీకు? సార్ ఆ విషయం చెప్పే ముందు సార్, ముందుగా మా డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మా డైరెక్టర్ గారు నన్ను ప్లస్ కోమలత గారు అని ఉన్నారు సార్, అడిషనల్ పీపీ కోమలత గారు, తన అసిస్టెంట్స్గా వేసుకున్నారు సార్ ఈ కేసెస్లో. అప్పట్లో మా డైరెక్టర్ వైజయంతి గారు లీగల్ అడ్వైజర్ సార్. దానికి సంబంధించిన గవర్నమెంట్కి అంటే సహకారంగా తను చేశారు సార్. మేడంకి అసిస్టెంట్ చేశారు సార్. ఆ సందర్భాల్లో ఆ కేసెస్ అన్నీ చూశాను సార్. ఆ మేడంకి అసిస్టెంట్ చేయడం వల్ల మేడం గారి ద్వారా మాకు చాలా అనుభవం వచ్చింది సార్. తన యొక్క ఇది మీరు తీసుకొచ్చిన అనుభవం గురించి చెప్పండి, నేర్చుకున్న అనుభవాన్ని. సార్ ఏంటంటే సార్, ఎందుకంటే ఆ కేసు చాలా హై ప్రొఫైల్ కేసు. ఎస్ సార్. 1000 కోట్లు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయంటారు. ఎస్ సార్. కొన్ని కోట్లు నగదు సీజ్ చేసామన్నారు, బుల్లెట్లు అన్నారు. ఎక్కడున్నాయండి అవన్నీ? సార్ యాక్చువల్గా సార్ ఆ కేసెస్లో ఏంటంటే సార్, ఇప్పుడు కేసెస్ అయితే పెండింగ్ ఉన్నాయి సార్, వాటి గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. డైరీస్ అన్నారు, అందులో చాలా మంది ఫొటోస్ ఉన్నాయి సార్. యాక్చువల్గా అంటే సార్ దాని గురించి పెద్దగా కొన్ని మాకు అందుబాటులో ఉన్నాయి సార్, కొన్ని లేవు. ఆ కేసెస్లో మాత్రం చాలా వరకు ఛార్జ్ షీట్స్ వేశారు సార్. దాంట్లో విక్టిమ్స్ చాలామంది ఉన్నారు సార్. పేదవాడి దగ్గర నుంచి కూడా మధ్యతరగతి ప్రాపర్టీ రికవర్ చేశారు కదండి. ఎస్ సార్, సిట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా. అంటే నేచర్ ఆఫ్ అతని యొక్క మోడస్ ఆపరాండి ఏంటంటే సార్, నయీంది ఇప్పుడు ఇర్రివోకబుల్ జీపీ అనేసి అంటారు సార్. ఒక వ్యక్తి చేసాడు, అవి తర్వాత అవి గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసేసి అమ్మేశారు సార్. అది ఒక 100 ఎకరాలు. సబ్సిక్వెంట్గా అతను చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల దగ్గర నుంచి నయీం ఏం చేసేవాడు అంటే సార్, అవి అగ్రికల్చర్ ల్యాండ్ కింద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు సార్, బౌండరీ స్టోన్స్ అన్నీ కూడా తీసేసి. దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా కొన్నటువంటి ఒక విక్టిమ్స్ ఉన్నారు చాలామంది. పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి, అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి ప్లాట్ కొన్నవాళ్ళు, ప్లస్ ఇంకోటి ఈ చాలామంది ఉంటారు సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్తోనే. ఈ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు సార్ దాంట్లో ఆ కేసెస్లో. అలాంటి సందర్భంలో చాలామంది నేను వెళ్ళేసరికి చాలా వాటిలో ఛార్జ్ షీట్ అయినాయి, కొన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. నేను వెళ్ళిన తర్వాత కొంత స్పీడప్ చేశాను సార్ చాలా ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు సార్, జెన్యున్గా చేసిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా రిమైండ్ చేశాను సార్. గవర్నమెంట్ అఫీషియల్స్ని రిమైండ్ చేశాం. దానివల్ల చాలా మార్పు వచ్చింది సార్ అక్కడ సొసైటీలో. సార్ మెసేజ్ ఎలా వెళ్ళిందంటే సార్, ఈ వ్యవస్థలో ఒక గ్యాంగ్స్టరు తప్పుడు పత్రాలు సృష్టించేసి అతని పొలిటికల్ సపోర్ట్ అనొచ్చు, లేకపోయినా కానీ తన యొక్క నేర నేపథ్యం చూసేసి భయపెట్టి అక్రమంగా స్వాధీనం చేసుకునే యొక్క పద్ధతి, ఒక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటే సార్ కోర్టు, ప్రాసిక్యూషను, పోలీసు న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకం అయితే ప్రజల్లో కలిగింది సార్. అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను నేను. సార్ మీరు ఆ కేసు సంబంధించి ఛార్జ్ షీట్ అంతా చూశారు సార్? చూసాను సార్. చూశారు కదా సార్. ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఆయన చేతిలో, ఎన్ని వేల కోట్లు వస్తుంది అని ప్రాపర్టీ? లేదు పేపర్ మీద మాత్రమే కనిపిస్తుందా, దాన్ని అంటే ఉన్నదానికి ఇంత చూపించారా, లేదు రియల్గా అంత ఉందంటారా? యాజ్ పర్ ఛార్జ్ షీట్స్ ప్రకారంగా సార్ అవి ఉన్నాయి సార్, రియల్గా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. 1000 కోట్లు ఉంటుందండి? ఉండొచ్చు సార్, ఉండొచ్చు సార్. ఆ ల్యాండ్ అంతా భువనగిరి చుట్టేనా? అది సార్ భువనగిరి చుట్టూ ఉంది. విశాఖపట్నం కానీ ఛత్తీస్గఢ్లో కొన్ని దొరికాయి. ఏంటంటే సార్ వాళ్ళు ఇవన్నీ సోర్స్, దీని ద్వారా వచ్చినట్టు ఒక మనీని వాళ్ళు ప్రాపర్టీస్ అక్కడక్కడ కొన్నారు సార్. అవి కూడా సీజ్ చేశారు సార్, సిట్ వాళ్ళు సీజ్ చేశారు సార్. అంటే ఎక్కడ ఉన్నాయండి? ఛత్తీస్గఢ్ ఉన్నాయి సార్, చాలా చోట్ల ఉన్నాయి. ఛార్జ్ షీట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎవరైనా అవి చూడొచ్చు. ఇప్పుడు కోర్టు డాక్యుమెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు, చూడొచ్చు. ఉన్నాయి సార్, గోవాలో ఉన్నాయి, ఇటు విశాఖపట్నంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేశారు సార్ పోలీసు. కానీ ఆ రోజు ఎన్కౌంటర్ అయిన తర్వాత పోలీసు రైడ్ చేసినప్పుడు దొరికిన క్యాష్ ఎక్కడ ఉందండి? కోర్టులో ఉందా, లేదంటే దాన్ని ఏమైనా సబ్మిట్ చేశారు సార్, కోర్టుకి సబ్మిట్ చేశారు సార్. అంటే సంఘటన జరిగినప్పుడు వచ్చిన ప్రెస్ మీట్కి ఆధారంగా ఉన్న మెటీరియల్, ఛార్జ్ షీట్కి వచ్చిన డాక్యుమెంట్కి ఉన్న మెటీరియల్ రెండు కరెక్ట్గా ఉన్నాయా, లేదా ప్రెస్ మీట్లో ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెడతారు, ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు పెడతారు. సబ్సిక్వెంట్గా డిఫరెంట్ టర్న్స్ తీసుకోవచ్చు సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్గా మనం ప్రతి విషయం దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు సార్. ఇన్వెస్టిగేషన్ అన్ని మార్పు చెందొచ్చు. 161 స్టేట్మెంట్లో ఇంకా డీటెయిల్గా రావచ్చు.
సబ్సిక్వెంట్ అది కూడా సరిపోదు, మా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్కి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా విట్నెసెస్ని ఇంకా కొత్త వాళ్ళని దీంట్లో చేయాలని అన్నప్పుడు మాత్రం వీ కెన్ డెఫినెట్లీ స్టెప్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ఐఓ సార్. అంటే మాకు కూడా కొంత యాక్ట్ ప్రకారం కొన్ని పవర్స్ ఉన్నాయి సార్, మేము కూడా మా స్థాయిలో మేము కూడా చేయొచ్చు సార్. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్, చేసాం సార్. మీకున్న పవర్ని యూజ్ చేసి సార్ నైమ్ రాసుకున్న డైరీలను చూసారా? లేదు సార్, చూడలేదు సార్. మీకు పవర్ ఉంది కదా? లేదు సార్, పవర్ అంటే సార్ యాక్చువల్గా మేము అసిస్టెంట్స్ సార్ మా డైరెక్టర్ గారికి. అంటే చార్జ్ షీట్ వేసిన డైరీస్ ఏంటంటే సార్ కొంతవరకు మాకు ఏంటంటే సార్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని సబ్జుడైజ్ సార్, ఇవి కోర్టు పరిధిలో ఉన్నాయి, అంటే కొన్ని చెప్పకూడదు. అదేలేండి సార్. నైమ్ చార్జ్ షీట్ వేసినప్పుడు నైమ్ కేసులో సార్ ప్రాపర్టీ రికవరీ కూడా రాస్తారు కదా అందులో? ఎస్ సార్, రాశారు సార్. మరి అందులో డైరీస్ రాశారా లేదా డైరీస్ కాలం మనం వదిలిపెట్టారా? లేదు సార్, రాశారు సార్. ఎన్ని డైరీస్ ఉంటాయండి? అంటే ఖచ్చితంగా చెప్పకూడదు సార్, చెప్పకూడదు సార్. అంటే ఆ డైరీలో ఉన్న మెటీరియల్ ఏమైనా ఇందులో తీసుకొచ్చారా లేదా వాళ్ళు డైరీస్ కానీ చూపించారండి? లేదు సార్, మెటీరియల్ తీసుకొచ్చారు సార్. డైరీలో కంటెంట్ కూడా తీసుకొచ్చారు? సార్, ఎస్ సార్, తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కేసు ఎప్పటివరకు అయ్యే కోసం ఉంటుందండి? యాక్చువల్గా అయితే సార్ ఇన్వెస్టిగేషన్ చాలా వరకు అయిపోయినాయి సార్, ఛార్జ్ షీట్స్ వేశారు, దాన్ని ఇక ట్రయల్ మొదలు పెట్టాలి సార్. యాక్చువల్గా అయితే ఈ మధ్యనే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి సార్. ట్రయల్ అయితే ఖచ్చితంగా మొదలవుతుంది సార్. ఈ కరోనా రావడం వల్ల 2-3 సంవత్సరాలు ఇదైంది, కానీ ఇప్పుడైతే మొదలవుతాయి సార్, అవి అవుతాయి. ఒక్క మొదలైంది అనుకుంటే జ్యుడిషియరీ గురించి మాట్లాడట్లేదు సార్. ఎంతమంది ఫిక్స్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది? అందులో ఛార్జ్ షీట్లో పెట్టిన ఫ్రేమ్ చేసిన అందరికీ పడుతుందా సార్? ఇప్పుడు చెప్పలేము సార్, మనం ఎంటైర్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పగలుగుతాం సార్. ఓకే, భువనగిరి తెర దగ్గరికి వచ్చారండి సార్. తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ రంగారెడ్డి కోర్టుకు వచ్చాను సార్ ఈ మధ్యన. ఈ రంగారెడ్డి కోర్టులో ఉన్నప్పుడు కూడా కొంతకాలము ఇబ్రాహీంపట్నం ఇన్ఛార్జ్ ఇచ్చారు, 1-2 months 3 months అలా ఇచ్చారు సార్. అక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని కేసెస్ చేశాను సార్. ఒక ఇంపార్టెంట్ కేసెస్ ఏంటంటే సార్, దాంట్లో ముఖ్యంగా పిల్లల్ని అమ్మేవాళ్ళు ఒక గ్యాంగ్ ఉంది సార్ అక్కడ. అంటే డిఫరెంట్ క్యాస్ట్ ట్రైబల్ పిల్లలు అనుకోవచ్చు, ఎవరని అనుకోవచ్చు, అమ్మేసి వాళ్ళు ఆ కేసు పర్టికులర్ కేసులో ఒక సాఫ్ట్వేర్ కపుల్ సార్, పిల్లలు లేరు, ఒక అమ్మాయిని అమ్మారు సార్. ఒక 1 lakh ఎంతో అమ్మేసి వీళ్ళు కొన్నారు. వాళ్ళకి తెలియదు సార్, లీగాలిటీ తెలియదు, ఇట్లా కొనకూడదు, ఇది తప్పు అనేసి తెలియదు. ఏంటంటే ఒక చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ప్లస్ ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంది సార్. ఇప్పుడు మనం దత్తత తీసుకోవాలనుకుంటే మనం దీని ద్వారా లీగల్గా తీసుకోవాలి సార్, అది దానికంతా గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళకి తెలియదు, కొనేసారు. బట్ చట్టపరంగా వాళ్ళు నేరస్తులు అయిపోయారు సార్. ఆ గ్యాంగ్ మెంబర్స్తో పాటు లేడీస్ జెంట్స్తో పాటు వీళ్ళు కూడా పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా అయ్యారు సార్. అది సబ్సిక్వెంట్గా కన్విక్షన్ వచ్చింది సార్. ఈచ్ మెంబర్కి 1 lakh ఫైన్ పడింది సార్. ఒక 3 years కన్విక్షన్ వచ్చింది. అది ఒక సెన్సేషనల్ అయింది సార్. సబ్సిక్వెంట్గా దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాస్లో పిల్లల్ని కొండము అమ్మడము తగ్గిపోయింది సార్. అది మీడియా కూడా బాగా వైడ్ కవరేజ్ ఇచ్చింది సార్. ఇలాంటి కొన్ని ఏంటంటే సొసైటీకి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యే కేసెస్ సార్ ఇవి. ఏంటంటే సబ్సిక్వెంట్గా వాళ్ళ ఒక మెసేజ్ కూడా వెళ్ళింది, ఏంటంటే సార్ ఇది ఇల్లీగల్, ఇది పర్చేజ్ చేసి తీసుకోవడం పిల్లల్ని, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, గైడ్లైన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది దత్తత తీసుకోవాలనుకుంటే అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది సార్. అప్పుడు వైడ్ కవరేజ్ వచ్చింది దానివల్ల. చాలా మందికి తెలుసు. ఒక కేసేనండి లేదా చాలా కేసులు బయటపడ్డాయి ఇబ్రహీంపట్నంలో? ఎందుకంటే ఇబ్రహీంపట్నం మంచాల ఎస్ సార్, ఆ ప్రాంతం అంతా కూడా ఇటువంటి మాఫియా ఉండేదంట. ఎస్ సార్, ఎస్ సార్, పరిగిలో కూడా ఉండింది సార్ అప్పట్లో, అవి కూడా చూసాను నేను అక్కడ. బట్ ఇక్కడ మాత్రం నాకు ఛాన్స్ వచ్చింది సార్, నాకు ఇక్కడ గట్టిగా చేశాను సార్ నేను. చేసినందుకు ఇప్పుడు ఆ పాపను కొనుక్కున్నారు కదా ఎన్ఆర్ఐ వాళ్ళు, కపుల్, సాఫ్ట్వేర్ కపుల్, ఎస్ సార్, పాప వాళ్ళకి వచ్చిందా లేదా గవర్నమెంట్ మళ్ళీ పేరెంట్స్కి అప్పచెప్పారు సార్. పేరెంట్స్కి ఒరిజినల్ పేరెంట్స్ వీళ్ళు డబ్బులు పోయింది. ఎస్ సార్, చివరికి కటకటాల పాలయ్యారు సార్ వాళ్ళు. అయ్యో సార్, మీ సర్వీస్లో హాస్పిటల్లో నెగ్లిజెన్స్ కేసు ఒకటి కనిపిస్తుందండి? ఎస్ సార్, నేను చైతన్యపురి జ్యూరిస్డిక్షన్లో సార్, రెప్యూటెడ్ హాస్పిటల్ సార్ అది. బట్ ఏంటంటే సార్ డెలివరీకి వచ్చింది సార్. ఫస్ట్ కాన్పుల్లో కవల పిల్లలు ఆడపిల్లలే, నెక్స్ట్ కూడా ఆడపిల్లనే. అది మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఆక్సిజన్ లేదు, ప్లస్ ఇంకోటి ఎనస్థీషియా వాళ్ళు కూడా సరైనటువంటి ఈక్విప్మెంట్స్తో పాటు అక్కడ సరిగా లేరు సార్. ఆ మెడికల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయింది సార్. ప్రూవ్ అయ్యి కన్విక్షన్ వచ్చింది సార్ తనకి. తర్వాత హైకోర్టు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. తర్వాత అది ఒక సెన్సేషనల్ కేసు సార్ మెడికల్ నెగ్లిజెన్స్లో. దాని తర్వాత నుంచి హాస్పిటల్ సీజ్ అయింది. కొద్దిగా అలర్ట్ అయ్యారు సార్ మెడికల్ ఆ ఇష్యూలో. గైనకాలజిస్టులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించడం మొదలైంది సార్ అక్కడ హాస్పిటల్. సాధారణంగా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ సార్
హాస్పిటల్కి వెళ్ళగానే ముందు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని టెస్టులు చేయిస్తారు, ఎస్ సార్. తర్వాత అంతా మోసం ఇందులో ఏమీ లేదంటారు, సార్. ఇంకా రకరకాలుగా వాళ్ళు చూపిస్తుంటారు. సార్. తర్వాత మీరు అన్నట్లుగా ఫైనల్గా ఏదో జరుగుతుంది. ఎస్ సార్. అటువంటి సంఘటనలు సామాన్యుడికి ఎదురైనప్పుడు సార్. ఆయన ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేదా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలా? యాక్చువల్గా సార్ ఈ హాస్పిటల్స్ వాళ్ళు లేదంటే మీరు మన హెల్త్ మన మెడికల్తో సంబంధించిన వాళ్ళకి కంప్లీట్ చేయాలి? యాక్చువల్గా మీరు కూడా చూసి ఉంటారు సార్, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కూడా మామూలు నర్సింగ్ హోమ్స్ వరకు కూడా ఇప్పుడు కొన్ని మామూలుగా ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకున్న డాక్టర్స్ కూడా వాళ్ళు రిఫర్ చేసే టెస్ట్లకి వాళ్ళ దగ్గర నుంచి కొంత కమిషన్ వస్తుంటుంది. మీకు తెలియంది కాదు ఇది. అది అందరూ చేస్తారని నేను చెప్పలేను సార్. డాక్టర్స్ నిజాయితీ పనులు మంచివాడు చాలామంది ఉన్నారు సార్. సొసైటీలో మంచి చెడు అన్నది డెఫినెట్గా ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో సార్ అవసరం లేకపోయినా కానీ టెస్టులు రాసేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి కొన్ని వేల రూపాయలు వసూలు చేసేసి ఆ చివరికి వచ్చేసరికి ఏమీ లేదు నీకు ఫలానా ఉందని చెప్పేసి చెప్పడం, దాని మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సార్. ఇప్పుడు నాకు కార్డియాలజీ ప్రాబ్లం ఉంది సార్, కార్డియా ఈకో టెస్ట్, టీఎంటీ ఇవన్నీ కొన్ని టెస్టులు ఉండేవి సార్. కొన్ని ఈ బ్లడ్ టెస్ట్లు ఎవ్రీథింగ్ అన్నీ, ప్లస్ ఇంకోటి బీపీ ఉండి షుగర్ ఉండి థైరాయిడ్ ఉండేసరికి మల్టిపుల్ టెస్టులు అవసరమైతే ఆ కేసెస్లో పర్టికులర్ కేసెస్లో ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ స్టెంట్లు వేసేటప్పుడు కొంత సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అప్పుడు 4 వాల్స్ క్లోజ్ అయిపోయి స్టెంట్లు ఇంకా మల్టిపుల్ స్టెంట్స్ పడేటప్పుడు అయితే నీ యొక్క ప్రీవియస్ హిస్టరీతోని ఇమీడియట్ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలంటే ఎలాంటి స్పెషలిస్టులు ఉండాలి, ఎవరు ఉండాలి, అట్లాంటప్పుడు ఈ టెస్ట్లు అనేది అవసరం సార్. సపోజ్ మినిమం ఒక కాలు విరిగింది సార్, ఇన్ఫెక్షన్ అయింది, సెప్సిస్ అయింది, ఇట్లాంటి సందర్భాల్లో కూడా మల్టిపుల్ ఆర్గాన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అట్లాంటి టెస్ట్లు అవసరం. కొన్ని అవసరం ఉండదు సార్. ఇప్పుడు ఒక కడుపు నొప్పికి వచ్చినప్పుడు ఆ కడుపుకు సంబంధించినవి తీయాలి కానీ మనకి హార్ట్ ఇవన్నీ మిగతా అన్నీ కూడా అవసరం లేదు సార్. అట్లాంటి సందర్భంలో మనము అనవసరమైన టెస్టులు చేసేసి మనకి ఇబ్బందులు పాలు చేస్తే అదే ఆ టెస్టుల వల్ల బాధితు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఉంటారు సార్, ఎడ్యుకేషన్ సపరేట్ ఉంటారు, డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఉంటారు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు సార్. మనం సపోజ్ మనం పర్సనల్గా ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మాత్రం పర్సనల్గా మనం అతని మీద మనం కేసు వేయచ్చు సార్ మన కన్స్యూమర్ కోర్టులో. ఓకే. ఇప్పుడు అనవసరంగా టెస్టులు చేయించారని కంప్లైంట్ వచ్చింది అనుకోండి సార్, అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళాలా, లేదు డైరెక్ట్గా పలానా హాస్పిటల్ వాళ్ళని మోసం చేశారని మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ ఇవ్వాలి? యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకునేటువంటి సందర్భాలు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు మెడిసిన్స్ వాడిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకునే అలవాటు మన ఇండియన్స్ అంటే చాలా తక్కువ సార్. మరి ఆయన కరెక్ట్ చేశాడు రాంగ్ చేశాడు మనం ఎలా జడ్జి చేస్తాం? యాక్చువల్గా అయితే సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి సార్. ఇట్లా హాస్పిటల్కి వెళ్ళా నాకు అనవసరంగా టెస్టులు చేయించాడని విషయాన్ని జడ్జిమెంట్ చెప్పేది నేను కాదు కదా, డాక్టర్ చెప్పాలి. సార్ సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి సార్. తను పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి కేసెస్లో. ఎవరైతే విక్టిమ్ ఉన్నారు కదా సార్, ఏది అవసరమే అనవసరమై జరిగింది ఇది అని చెప్పేసి వాటి మీద సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్న టైం కూడా ఇవ్వరు కదండి వీళ్ళు. ఎస్ సార్. యాంజియోగ్రామ్ అంటారు, మీరు అన్నట్లు 2D అంటే రకరకాల టెస్టులు చేస్తారు సార్. అంటే అప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే సార్ సీరియస్ ఉంటారు పేషెంట్, ఆలోచన శక్తి నశిస్తుంది, ఏంటంటే సివియారిటీని బట్టి ఏదంటే అది చేసేస్తారు సార్. అది కామన్గా. అంటే ఇటువంటి మోసాలు జరిగితే దగ్గరలో ఉన్న మెడికల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి మనకు ఏంటంటే ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి సార్. మనం చర్య తీసుకుంటారా సార్? అది కాకుండా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అదే హాస్పిటల్ మీద అంటే చీటింగ్ అనేది రావాలంట సార్. మెడికల్ నెగ్లిజెన్స్లో సార్ తనకి ఇబ్బంది కలిగింది, ఏదైనా చనిపోయారు తన ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సార్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్, డెఫినెట్గా చేస్తారు. అటువంటి కేసులో మీరు కన్విషన్ తీసుకొచ్చారు? సార్. వాళ్ళు టీమ్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నారు మన ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్, అవన్నీ కూడా ప్రూవ్ అయినాయి సార్. ఇంకేమున్నాయండి మంచి కేసులు మీ సర్వీస్లో? సార్ యాక్చువల్గా ప్రతి డే ఒక సర్వీస్ మోటోతోనే చేస్తూ ఉంటాను సార్ నేను. ప్రతిరోజు కూడా నలుగురికి హెల్ప్ చేయాలి, విక్టిమ్ చేయాలి. ప్లస్ ఇంకోటి మా డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను. తన యొక్క కాన్స్టెంట్ విజిల్ అండ్ సూపర్విజన్ ప్లస్ ఇవన్నీ కూడా తను చేసే ఎనర్జెటిక్ డైనమిక్ నేచర్తోనే మేమందరూ కూడా చాలా వర్క్ చేస్తున్నాం సార్. ఈ ప్రతిరోజు కూడా నాకున్న కేసెస్ ఇన్ హ్యాండ్ ఏ ఉన్నాయో నేనేం చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు అంతవరకు
నేను ఈవినింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే తృప్తిగా వెళ్తున్నాను సార్ ఇంటికి. అంటే ఆవిడ గైడెన్స్లో మీరు ముందుకు వెళ్తారు, ఎస్ సార్, సక్సెస్గా వెళ్తున్నారు. ఎస్ సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి, ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ చాలా మంది అడ్వకేట్ ఉంటారు, ఎస్ సార్, వాళ్ళకి పీపీలు అవ్వాలని కోరుకుంటుంది, ఎస్ సార్, వస్తారు, బయట ఉన్నప్పుడు సిచ్యువేషన్ చూసి వస్తారు, ఇక్కడ ఏదో పోలీసులు అందరూ సెల్యూట్ చేస్తారని. సార్ మనకి పీపీ అనగానే పోలీసులు రెస్పాండ్ అవుతారు. ఇంట్లో ఏమైనా పని కావాలన్నా, లేదంటే సినిమా టికెట్లు కావాలన్నా, గుళ్ళో దర్శనం కావాలన్నా, కారు కావాలన్నా ఏర్పాటు చేస్తారనే భావనలో చాలామంది వస్తారు. సార్ సార్ అటువంటి ఆ భావంతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్చువల్గా అంటే అవన్నీ బయట ఉన్నవన్నీ జరుగుతాయంటారా, లేదు ఇవంతా? లేదు సార్, అలా ఏం లేదు సార్. బట్ మ్యాక్సిమం కూడా ఏంటంటే సార్, అక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఆలోచన ఒకళ్ళు ఇద్దరికి ఉన్నా కానీ ఆలోచన నుంచి డెఫినెట్లీ వెనక్కి వెళ్తారు సార్. అంటే నాకు అట్లా చాలా ఉండదు మంది సార్. అనుకుంటారండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పోలీసులు ఎక్కువ ఉంటారు, పొద్దున్న లెగిస్తే పొద్దున్న లేచిన దగ్గర నుండి ప్రాసిక్యూటర్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏం చిన్న పని వచ్చినా వాళ్ళు పోలీసులు చేసి పెడతారు. కాబట్టి మనం పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఈ సదుపాయాలు, ఈ అదనపు సదుపాయాలను వాడుకోవచ్చు అనే భావంతో చాలా మంది రావడానికి ట్రై చేస్తుంటారు. ఇది రాంగ్ నోషన్ సార్. యాక్చువల్గా పోలీసు వాళ్ళు చేసే పనులు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి సార్. వాళ్ళు పర్సనల్ లైఫ్ ఉండదు, అట్ ద సేమ్ టైం బందోబస్తు అంటారు, వాళ్ళ గురించి అడగట్లేదు. బందోబస్తు ప్లస్ వాళ్ళు ఈ పీపీలు ఇళ్ళ దగ్గరికి అంటే ఉంటే వాళ్ళు అవన్నీ కూడా ఏం చేయలేరు సార్. వాళ్ళు పీపీలు ఇంటి దగ్గర లేకపోయినా పీపీ గారు లేదా వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్తారంటే టికెట్లు సార్, పీపీ గారు ఫ్యామిలీతో గుడికి వెళ్తారంటే దర్శనం, ఇవన్నీ చేస్తుంటారు. పీపీ గారు టూర్ వెళ్ళాలంటే కారు సార్ పెడతారు. కాబట్టి ఈ సదుపాయాల కోసం మనం వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటుంటారా? లేదు అవన్నీ జరుగుతాయి లేక కేవలం సార్, అవన్నీ అవాస్తవం సార్. అది ఆరోపణలేనా? ఆరోపణ లేదు సార్, అవి ఉండవు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏంటంటే సార్, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. టికెట్స్ ఒకళ్ళు ఇప్పించే పరిస్థితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా టోటల్గా ఇదైపోయింది. ఆన్లైన్లో అయితే మన డబ్బులు పెట్టుకోవాలి, ఇన్స్పెక్టర్ తీసుకునే డబ్బులు మనం పెట్టక్కర్లేదు. లేదు సార్, ఇప్పుడు ఏంటంటే సార్, ఈ వ్యవస్థలో ప్రాసిక్యూటర్స్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను సార్. కరెక్ట్. ఎట్ ద సేమ్ టైం సొసైటీకి దగ్గరగా ఉన్నాను సార్. ఇప్పుడు సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే వ్యక్తులు మేము. సొసైటీలో కరెక్షన్, ఈవెన్ పోలీస్ వారితో పాటుగా ఒక లా అండ్ ఆర్డర్లు కరెక్ట్గా ఉండడానికి మేము కూడా ఒక పాత్ర ఉన్నాం సార్. మా పాత్ర ఉంది దాంట్లో. ఇలాంటి చిన్న విషయాల పట్ల అట్రాక్ట్ అయ్యే వాళ్ళు అయితే 99% ఎవరు లేరు సార్ మా మీరు డిపార్ట్మెంట్. ఉన్నారని అనట్లేదండి, ఆ భావంతో మీ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ ఏం లేదు సార్, ఇది ఒక సర్వీస్ మోటోతో రావాలి సార్. ఇది ఈ సొసైటీలో క్రైమ్ అన్నది చాలా తీవ్రమైంది, ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆ నేరానికి గురైనటువంటి ఒక కుటుంబమే కాకుండా ఎంటైర్ సొసైటీకి అది ఎఫెక్ట్ అవుతుంది. దీని యొక్క రామిఫికేషన్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఎంప్లాయ్మెంట్ ఉండదు. అట్ ద సేమ్ టైము మనం ఏ ఫారిన్కి వెళ్ళిన అవసరం లేదు సార్. ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా టెలికాలర్స్గా 25,000 సంపాదిస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు మేము చదివిన రోజుల్లో సార్ 1000 రూపాయలు రావాలి, ఒక పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ కూడా 2,000, 3,000 కూడా దొరికే చాలా గగనంగా ఉండేది సార్. అది దొరికేది కాదు. అంటే మాకు ఓన్ బిజినెస్, ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, మేము చేసే. కానీ బయట పరిస్థితులు అలా లేవు సార్. ఇప్పుడు మాత్రం చాలా వచ్చినాయి సార్. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా చదువుకుంటూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నాడు. జొమాటో కానీ, ఇవన్నీ అమెజాన్ కానీ, ప్రతి ఒక్కరు కూడా మినిమం కష్టపడే తత్వం ఉన్న వ్యక్తికి హైదరాబాద్లో 10,000 నుంచి 20,000 సంపాదించవచ్చు సార్ చదువుకుంటూ కూడా. అప్పటి పరిస్థితులు వేరు సార్. ఇప్పుడు ఇవి ఏంటంటే సార్, ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే సర్వీస్ మోటోతో రావాలి సార్. మనం సేవా దృక్పథంతో రావాలి. ప్లస్ ఇంకోటి, మనం కూడా ఒక ముఖ్యమైన భాగం సొసైటీలో ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ అది ఈ నేరాలు జరగకుండా లా అండ్ ఆర్డర్లో మన పోలీస్ వారితో పాటు మన పాత్ర కూడా చాలా ముఖ్యము. అది అంగీకరించాల్సిన విషయం సార్ ఏంటంటే, మా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక గౌరవప్రదమైన ఒక స్థాయిలోనే ఉంది సార్. ప్రతి ఒక్కళ్ళు గుర్తించే స్టేజ్కి వచ్చే మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో వైజయంతి గారు, ఆమె చాలా కేర్ తీసుకుంటున్నారు సార్. ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ విజిల్ మమ్మల్ని గైడ్ చేయడం, రెగ్యులేట్ చేయడం. ఏంటంటే ఏ వ్యక్తులు కూడా ఇట్లా వేరే వైపు వెళ్ళకుండా ఏంటంటే మన యొక్క గైడ్ లైన్స్, మన డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేయాలనే వాటి మీద ఎప్పటికప్పుడు ఆమె ఒక ఇది మాకు గైడెన్స్ అయితే ఉంది సార్. దానివల్ల కూడా మేము ఒక వేలో వెళ్తున్నాం. సర్వీస్ మోటో మేడం గారితో పాటు ఆమె చాలా డైనమిక్, ఎనర్జెటిక్. తను కూడా ఒక సర్వీస్ మోటోతోనే ఉంది. సొసైటీ పట్ల ఆమె చాలా ఇది. మాకు కూడా అలాంటి ఒక ఆలోచన దృక్పథాన్ని క్రియేట్ చేశారు సార్.
ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఆ దృక్పథంతోనే ఉండాలి. ఏంటంటే ఈ అవినీతి మీరు అంటున్నారు, ఈ చిన్న చిన్న విషయాలు కారు ప్రొవిజన్ అవన్నీ అవి కొన్ని స్థాయిలోనే ఉన్నాం సార్ ఇప్పుడు వచ్చే వ్యక్తులం కూడా. అట్లాంటి వాటికి ఈ పోలీస్ వారి యొక్క ఇది యొక్క సెల్యూట్ దానికి దీనికి ఇవన్నీ ఈ టెంపరీ సార్. ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని బట్టే మనకి గౌరవం ఉంటుంది, ప్లస్ మనం చేసే పనిని బట్టే నలుగురిలో గుర్తింపు ఉంటుంది, ప్లస్ ఆత్మ సంతృప్తి అనేది ఎట్ లాస్ట్ అది ఇంపార్టెంట్ సార్. మనకి మనం చేసే పని మనకి కరెక్ట్ చేస్తున్నామా లేదా, మనము ఎట్ ద ఎండ్ మనము కరెక్ట్గా ఉన్నామా లేదని మనకి తెలుస్తుంది. ఆ వేలోనే వెళ్ళాలి. ఇంట్రోస్పెక్షన్ అంటాం కదా సార్, ఆత్మవిమర్శ అన్నది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మనం వచ్చింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, మనం ఏం చేయాలి. ఏంటంటే సార్ దీంట్లో ఈ ప్రాసిక్యూటర్స్కి ఓర్పు నేర్పు చాలా ఉండాలి సార్. ఏంటంటే ఎలా చేయాలి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి, ప్లస్ మనం అనుకున్న మార్గం వైపు వెళ్ళాలనుకుంటే ఎవరిని ఏ విధంగా మనము చేసుకోవాలనేది అవన్నీ కూడా అనుభవంతోనే వస్తుంది సార్. అది వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు కూడా అనుభవం తప్పకుండా వస్తుంది, వాళ్ళు కూడా మంచి పేరు చేసుకుంటారు సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు మాత్రమే మా ఫీల్డ్లోకి రండి అంటున్నారు రామకృష్ణ గారు. ఇది ఖచ్చితంగా పోలీస్తో పాటు సొసైటీకి, పోలీస్కి సహకారంగా ఉంది ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్. ఒక కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసినా దాని ప్రెజెంటేషన్ కోర్టు ముందు చేస్తేనే ఆ నేరస్తుడికి శిక్ష పడుతుంది. అంత ముఖ్యమైన ఉద్యోగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ మోటోలు ఉండి ఒక ప్యాషన్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ డిపార్ట్మెంట్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ అవుతారు. జీవితంలో మీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు. దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది. పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు కూడా వస్తాయంటున్నారు రామకృష్ణ గారు. ఇది రామకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం సార్. నమస్తే సార్.